క్రైస్తవులు, ముస్లింలకు మధ్య జరిగిన మత యుద్ధాలను క్రూసేడర్స్ వార్స్ అంటారు. క్రూసేడర్స్ యుద్ధాల కారణమైన పవిత్ర నగరాలను పాలస్తీనా, జెరూసలేం, బెత్లెహేం, కాన్స్టాంటినోపుల్ నగరాన్ని ప్రస్తుతం ఇస్తాంబుల్ అని వ్యవహరిస్తున్నారు. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టిన మొదటి ఐరోపా వారు పోర్చుగీస్. పోర్చుగల్ రాజు ఇన్ఫాంట్రీ హెన్రీ మొదటగా యూరోప్లో నౌకాయానాన్ని ప్రోత్సహించారు. హెన్రీ పోర్చుగల్ రాజధాని లిస్బన్లో ఒక నౌకా కళాశాలను ఏర్పాటు చేశారు. హెన్రీ ద నావిగేటర్ అనే బిరుదు కలదు. 1345లో ఇండియాకు రావాలని బయలుదేరిన మొదటి పోర్చుగీస్ వ్యక్తి బర్తోలియో డియాస్. ఇతను ఆఫ్రికా దక్షిణ ప్రాంతానికి చేరుకున్నాడు. కానీ అక్కడ తుఫాన్ల వాతావరణం అల్లకల్లోలంగా ఉండడంతో డయాస్ తన ప్రయాణాన్ని ముందుకు కొనసాగించలేకపోయాడు. అతను ఆ ప్రాంతానికి తుఫాన్ల అగాధం అనే పేరు పెట్టి, కేప్ ఆఫ్ స్టోర్మ్స్ అనే పేరు పెట్టి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు.